ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆయన హైదరాబాద్కి వచ్చారు. ఈవేళ సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో గత కొంతకాలంగా ప్రభాకర్ అమెరికాలో ఉంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ అధికారి ప్రభాకర్ రావు హైదరాబాద్లో ల్యాండ్ అయ్యారు. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఆయన హైదరాబాద్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, ప్రభాకర్ రావు హైదరాబాద్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజైతే సిట్ విచారణకి హాజరు కానున్నట్లుగా సమాచారం. వివరాలేంటి? జ్యోతి, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక అడుగు పడింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు అయితే మాత్రం గత అర్ధరాత్రి ఆయన శంషాబాద్ చేరుకున్నారు. అక్కడ ఇమిగ్రేషన్ సంబంధించినటువంటి, ఎందుకంటే 14 నెలల తర్వాత ఆయన హైదరాబాద్ కు వచ్చారు. ఇమిగ్రేషన్ పనులు కూడా అక్కడ ఉన్నటువంటి పూర్తి చేసుకున్న తర్వాత అనంతరం ఆయన నేరుగా ఆయన ఇంటికి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆయన సిట్టు విచారణ ముందు హాజరు కాబోతున్నారు. సిట్టు విచారణలో కూడా చాలా కీలకమైనటువంటి విషయాలే బయటకు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే గతంలో ఇప్పటికే శ్రవణ్ రావును కూడా పలుమార్లు విచారించినటువంటి పరిస్థితి ఉంది సిట్ అయితే ఇక అసలు కీలక సూత్రధారిగా అంటే A1 గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు నుంచి పూర్తి స్థాయిలో రాబట్టాలని సిట్ అధికారులు కూడా ఇప్పటికే క్వశ్చన్ పేపర్ కూడా పలు ప్రశ్నలు కూడా రెడీ చేసినట్టుగానే చెప్పాలి. మొత్తంగా అయితే మాత్రం అంటే ఇంకా ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ఎస్ఐబిలో కొన్ని ప్రత్యేక నిధులు కూడా ఉంటాయి. ఆ నిధులను కూడా దుర్వినియోగం చేశారు. అంటే ఇటు మావోయిస్టులకు సంబంధించిన కూంబింగ్ లో ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, అంటే కొన్ని రకాల నిధులు ఉంటే వాళ్ళందరినీ కూడా పట్టుకోవడానికి కానీ వాళ్ళ గురించి వినియోగించేటువంటి అంశాల్లో కూడా ఉంటాయి. ఆ నిధులను కూడా దుర్వినియోగం చేశారు. ఆ నిధుల గురించి కూడా ఎందుకు అవకతవకలు జరిగినాయి అనేటువంటి అంశాలు అయితే మాత్రం బయటికి రాబట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది, దీనికి సూత్రధారి ఎవరు దీనికి అనుమతి ఇచ్చారు, ఎవరు చేయమంటే చేశారు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారు అనేటువంటి ఈ అంశాలన్నీ కూడా సిట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో సిట్ అధికారులు ఈ రోజు విచారించబోతున్నారు. ఈ రోజు మరి కాసేపట్లో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అయితే సిట్ ముందు హాజరు కాబోతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. జ్యోతి, తేజ, ఈ ప్రభాకర్ విచారణ నేపథ్యంలో ఆయన విచారణలో కీలకమైన అంశాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయా? మరికొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు బయటకు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా జ్యోతి, ఎందుకంటే ఇప్పుడు అందరు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే విధమైనటువంటి ఆసక్తికర చర్చ జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఎస్ఐబి మాజీ చీఫ్ అయితే 14 నెలలుగా ఆయన ఇక్కడి నుంచి అమెరికా వెళ్లిపోయారు, అక్కడే ఉంటున్నారు. ఆయన సిట్ అధికారులు చాలా కష్టతరంతో అయితే మాత్రం ఇటు హైకోర్టును ఆశ్రయించి తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించి అక్కడ నుంచి రప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన అరెస్ట్ చేయొద్దు, ఆయన పైన ఏ విధమైనటువంటి బల ప్రయోగం చేయొద్దు అనేటువంటి స్థాయిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. అయితే విచారణ చేయాలి, విచారణ ఖచ్చితంగా హాజరవ్వాలని చెప్పి ఇటు ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎవరెవరి పేర్లు బయటికి రాబోతున్నాయి, పలుమంది కీలకమైనటువంటి పేర్లే బయటికి రాబోతున్నాయి. కొంతమంది కీలకమైన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతల పేర్లు బయటికి రాబోతున్నాయి. అందులో మంత్రులు ఉన్నారు, అంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అనేటువంటిది కూడా తెలుస్తుంది. సో వారందరూ పేర్లు బయటకు వచ్చిన తర్వాత వారికి కూడా పూర్తి స్థాయిలో నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఏదైతే మాత్రం తెలుస్తుంది. ఒక్కొక్కరికి అయితే మాత్రం పూర్తి స్థాయిలో అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరి పేరు ప్రభాకర్ రావు చెప్పబోతున్నారు అనేటువంటిది అయితే మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ తేజ.